నామ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 80 లక్షలతో నిర్మించనున్న చెక్ డ్యామ్ను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రముఖ స్వచ్ఛంద సంస్థ నామ్ ఫౌండేషన్ అధ్యక్షుడు బాలీవుడ్ నటుడు శ్రీ నానా పాటేకర్ గ్రామీణ అభివృద్ధి మరియు జలవనరుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ఈ చెక్ డ్యాం నిర్మాణం ద్వారా భూగర్భ జలాలు పెరగడంతో పాటు స్థానిక వ్యవసాయం అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈ సందర్భంగా నానా ఫౌండేషన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామ రైతులు ప్రజలు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నామ్ ఫౌండేషన్ కు మరియు పూసలపాడు గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న గౌరవనీయులు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. చెక్ డ్యాం పూర్తయిన వెంటనే నీటి నిల్వ సాగునీటి సౌకర్యం మెరుగున పడి రైతులకు మేలు కలగనుంది. నానా పాటేకర్ గారు అలాగే మకరం అనస్పురే అనేటువంటి వారు కలిసి ఈ నామ్ సంస్థని నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సంస్థను ఏర్పాటు చేయడం, వారి యొక్క మరత్వాడ కోఆర్డినేటర్ గారైనటువంటి మన ప్రక్కనే ఉన్నటువంటి రాజబహు షెల్కే, వారి పేరు రాజబహు షెల్కే గారు ఈ యొక్క ప్రాజెక్ట్స్ ఈ ప్రాంతంలో మొత్తం చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వారికి, అలాగే ఈ గ్రామ నాయకుడు బేస్తవారిపేట సొసైటీ ప్రెసిడెంట్ అయినటువంటి రమణారెడ్డి గారికి, అలాగే మన గల్జేర్గుండ సొసైటీ ప్రెసిడెంట్ అయినటువంటి నరసింహ యాదవ్ గారికి, పెద్దలు మా అందరికీ, మాకు రాజకీయాలలోనే మా కొమరోల్లో మాజీ డిప్యూటీ రాఘవరెడ్డి గారు ఉన్నారు 86 సంవత్సరాలు. వారి తర్వాత మన నియోజకవర్గంలోనే తెలుగుదేశం పార్టీలో పెద్దలు ఎంపీ వెంకటరెడ్డి గారు వారికి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారికి, అలాగే బేస్తవారిపేట ఉప సర్పంచ్ గారు మట్టా రమేష్ గారికి, రైతు నాయకులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మడవ పెద్దిరెడ్డి గారికి, అలాగే తహసీల్దార్ గారు జితేంద్ర గారికి, డిప్యూటీ ఎంపీడీఓ గారికి, ఇరిగేషన్ డి గారు, ఇరిగేషన్ ఏఈ గారు, మన సర్పంచ్ గారు వారు పేరుండి మీ పేరు వెంకటేశ్వరరావు గారు, వారి సోదరుడు భీమయ్య గారికి, అలాగే ఏఈ గారు నాయక్ గారికి, శేఖర్ గారికి, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఇతర అధికారులకు, రైతు సోదర సోదరీమణులందరికీ నా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మొట్టమొదటగా ఒక మంచి చేసేటువంటి వ్యక్తి కానీ సంస్థను కానీ వారికి మనం అందరము మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టుకి సంబంధించినటువంటి కోఆర్డినేటర్ గారు రాజాబహు షెల్కే గారు, అలాగే మనకు నానా పాటేకర్ గారికి, మకరంద్ అనస్పురే గారు, అలాగే సిఇఓ గారు గణేష్ తోరాత్ గారు, వీరందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి వారి కృతజ్ఞతలు తెలియజేద్దాం. కారణం ఏమిటంటే మంచి చేసేవాళ్ళు మనకు స్ఫూర్తిదాయకం. అటువంటి స్ఫూర్తివంతమైనటువంటి వాళ్ళని మనము గౌరవించడం ద్వారా, వారు చేసేటువంటి సేవలని మనము 10 మందికి తెలియజెప్పడం ద్వారా ఇతోధికంగా వారు సహాయపడగలిగేటువంటి తత్వం వస్తుంది. తద్వారా సమాజంలో ఎంతో కొంత మనకు మేలు జరుగుతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని నామ్ ఫౌండేషన్ వారు చేపట్టడం, నాతో వచ్చి వారు కలిసి మాట్లాడినప్పుడు, మాకు గతంలో కూడా మనం పూసలపాడు చెరువు కానీ, పెంచికలపాడు చెరువు కానీ, లేకపోతే ఆ పై ఎత్తులున్న తాటిచెర్ల చెరువు కానీ, ఇవన్నీ కూడా గొలుసు కట్టు చెరువులు అంటారు. ఒకదాని తర్వాత ఒకటి నిండుతూ నీళ్లు వస్తూ ఉంటాయి. ఈ నుంచి పోయి ఆడ పాపాయపల్లి కాడి నుంచి పోయి, రావుపాడి కాడి నుంచి పోయి, మార్కాపురం చెరువు, మార్కాపురం కాడ చెక్ డ్యామ్ లో ఆడికి పోయి, ఆ నుంచి మళ్ళీ పోయి అడ్డుపోయేటోడు అడ్డంకి పోయి ఆడిపోయి సముద్రంలో కలుస్తాయి. ఇది దీని యొక్క చరిత్ర. ఇది ఆడికి పోయి కలిసి చెప్తున్నా మీకు నేను. అయితే సముద్రంలో కలిసిపోవడం గొప్ప కాదు. పడ్డటువంటి నీళ్ళని ఎక్కడికక్కడగానే మనం నిల్వ ఉంచుకోగలిగినట్లయితే, ఈ రోజులు ఈ కాలంలో పూర్వం రోజులైతే బావులు ఉన్నాయి, ఈ కాలంలో బోర్లు ఉన్నాయి. ఈ చెక్ డ్యాం కట్టడం మూలాన పరోక్షంగా ఈ ఇక్కడ ఉన్నటువంటి నాకు తెలిసేంత మటుకు ఒక 500 ఎకరాలకి ఇది ఉపయోగపడగలుగుతుంది అనేటువంటిది నా నమ్మకం. కనీసం ఇక్కడ అన్ని కూడా బోర్లే ఉన్నాయి. ఇక్కడ ఈ బోర్లన్నిటికీ నీళ్లు రీఛార్జ్ కావడం మూలాన రైతుకి ఒక పంట వేసుకునేటువంటి రైతు రెండో పంట కూడా వేసుకోగలుగుతారని ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి నామ్ ఎన్జిఓ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వారికి మరి ఒక్కసారి నియోజకవర్గ శాసనసభ్యుడిగా వారికి నేను కృతజ్ఞతలు వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. రెండవది,
వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు అని అంటే వాళ్ళు ఎంచుకునేటువంటి ప్రాంతాలనే కరువు పీడిత ప్రాంతాలను వాళ్ళు ఎంచుకుంటారు. మహారాష్ట్రలో ఒక భాగమేమో సస్యశ్యామలంగా ఉంటుంది, రెండవ భాగం పూర్తిగా కరువు పీడిత ప్రాంతంగా ఉంటుంది. వాళ్ళు అక్కడ ఈ యొక్క BASF అనేటువంటి కంపెనీ వాళ్ళ ద్వారా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ని వీరు తీసుకొని వీరు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. వీళ్ళు అంటే వీళ్ళు నానా పాటేకర్ గారు, మకరంద్ అనస్పురే గారు, తర్వాత వచ్చేటప్పటికి గణేష్ తోరాత్ గారు, వీళ్ళందరూ ఏర్పడి వీళ్ళు ఒక పెద్ద కంపెనీలు వచ్చేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా భారతదేశ చట్టాల ప్రకారం వారికి వచ్చేటువంటి ఆదాయాలలో ఇంత శాతం అనేటువంటిది సమాజ హితం కోసం, సమాజానికి ఉపయోగపడేదానికి కార్పొరేట్ కంపెనీలు సామాజిక బాధ్యతగా వారు ఖర్చు పెట్టవలసింది ఉంది. ఆ ఫండ్స్ ని మీరు మాట్లాడుకొని ఇటువంటి ప్రాంతం ఎక్కడ మహారాష్ట్ర, ఎవరు నానా పాటేకర్ గారు, ఎవరు మకరంద్ అనస్పురే గారు, అలాగే వీళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి రాజా బహు షెల్కే గారు ఎవరు మన ప్రాంతాన్ని గుర్తించారు. ఎలా గుర్తించారంటే వెనకబడినటువంటి ప్రాంతాలలో దేశంలో పశ్చిమ ప్రకాశం కూడా ఒకటి కాబట్టి, పశ్చిమ ప్రకాశం అనేది మొన్నటి వరకు మనం జిల్లా కావాలని కోరుకున్నాం. మనం దేనికి జిల్లా కావాలని కోరుకున్నాం? మనం మాకేదో జిల్లా వచ్చిపోతే కోటీశ్వర్లు అవుతామని కాదు, వెనుకబడినటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి ఈ యొక్క మన మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, ఎరుగుండపాలెం ఒక జిల్లా చేసినట్లయితే, మా స్వయం పరిపాలన మేము చేసుకున్నట్టయితే, మా కష్ట నష్టాలను మేము చూసుకొని మా నిర్ణయాలు మేము చేసుకోవడం ద్వారా మేము అభివృద్ధికి చెందుతామనేటువంటి ఉద్దేశంతో మనం అడిగాం. అటువంటి ప్రాంతాన్ని వీళ్ళు ఎంచుకోవడం అనేటువంటిది నిజంగా అభినందనీయం. వారిని ఈ ప్రాంతాన్ని వారు ఎంచుకున్నందుకు ఈ రోజు నన్ను వారు కలిసిన తర్వాత గతంలో నాకు 2 సార్లు వాళ్ళతో నేను మీటింగ్ పెట్టాను. నేను ఇది ఒక్కటే కాకుండా దెబ్బతిని చెరువులు 2013లో చెరువులు తగ్గితే ఈ రోజు వరకు ప్రభుత్వాలు మారినా మన రైతు బతుకు మారలేదు. ఇప్పుడైనా మాకు మీరు స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మాకు మేలు చేయండి అని చెప్పి నేను కొన్ని చెరువుల పేర్లు కూడా చెప్పాను నేను. అలాగే ఇంకా చెక్ డ్యాంలు కట్టమని కూడా అడిగాను. ప్రతిదీ కూడా రైతు హితం కోరి, రైతుకు మేలు కోరేదే నేను వారితో మాట్లాడాను. నేను వారు కూడా వారి యొక్క మీటింగ్స్ లో మాట్లాడి వారి నుంచి అప్రూవల్స్ తీసుకొని చేస్తామంటే ఇక్కడ ఖమ్మం DE గారికి, గిద్దలూరు